సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో మరో ట్విస్ట్. అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయాలని హైదరాబాద్ పోలీసులు సుప్రీంకు వెళ్లనున్నారు. వాష్ పిటిషన్ పై వాదనలలోనే అల్లు అర్జున్ కు హైకోర్టు సింగిల్ బెంచ్ మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఆయన బెయిల్ పిటిషన్ వేయకపోవడంతో నేరుగా సుప్రీంకు వెళ్లాలని పోలీసులు నిర్ణయించారు. డిసెంబర్ 4న సంధ్యా థియేటర్ కు రావద్దన్న అల్లు అర్జున్ వచ్చారని పోలీసులు అంటున్నారు. అల్లు అర్జున్ రావడంతో థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ చనిపోగా ఆమె కొడుకు శ్రీతేజ్ అపస్మారక స్థితికి వెళ్లాడు. అతనికి కిమ్స్ లో 13 రోజులుగా వెంటిలేటర్ పై చికిత్స కొనసాగుతోంది. ఈ కేసులో డిసెంబర్ 13న పోలీసులు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత రేవతి భర్త భాస్కర్ కేసు విత్డ్రా చేసుకుంటా అని చెప్పారు. అదే రోజు సాయంత్రం హైకోర్టు అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. డిసెంబర్ 14 ఉదయం అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యారు. అల్లు అర్జున్ బయట ఉంటే సాక్షులకు ప్రభావితం చేస్తారంటున్న పోలీసులు తక్షణం మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టును కోరనున్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసుకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి. అయితే తొక్కిసలాట కేసుకు సంబంధించి పోలీసులు సుప్రీంకోర్టుకు వెళ్లాలనుకోవడానికి గల కారణాలేంటి? అల్లు అర్జున్ బెయిల్కు సంబంధించిన పిటిషన్ వేయకపోవడానికి ఇది కారణం అనుకోవచ్చా? అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత హైకోర్టులో ఆయన న్యాయవాదులు బెయిల్ పిటిషన్ వేసి ఆ మధ్యంతర బెయిల్ ఇవ్వాలని చెప్పేసి కూడా కొన్ని జడ్జిమెంట్లని చూపించి ఆ బెయిల్ తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు పోలీసులు అల్లు అర్జున్ బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం స్పష్టంగా కనబడుతుందని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు వెళ్లే ఆలోచనలో హైదరాబాద్ పోలీసులు ఉన్నారు. ఇప్పటికే ఈ కేసులో సంధ్యా థియేటర్ యజమానులతో పాటు మరికొంతమందిని దాదాపు 10 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించిన తరుణంలో హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో అందరూ బయటికి రిలీజ్ కావడం జరిగింది. వీరంతా కూడా సాక్షులని ప్రభావితం చేసే అంశంలో ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. ఇదే విషయంపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి ఆ బెయిల్ను క్యాన్సిల్ చేసే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. ఎందుకంటే 4 వారాల పాటు అల్లు అర్జున్తో పాటు థియేటర్ యజమానులకు కూడా మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దీనిపైనే ఇప్పుడు నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ దాఖలు చేసుకోవాలని చెప్పేసి కూడా హైకోర్టు స్పష్టం చేసింది. కానీ ఇప్పటి వరకు అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్కి సంబంధించి ఎలాంటి పిటిషన్ దాఖలు చేయలేదు. కాబట్టి పోలీసులు ఖచ్చితంగా ఈ హైకోర్టు బెయిల్పై ఖచ్చితంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసి దాన్ని క్యాన్సిల్ చేయాలని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నారో ఆ బాధిత మహిళ భర్తకు సంబంధించి ఆయన కేసునే విత్డ్రా చేసుకుంటా అని చెప్పేసి స్టేట్మెంట్ ఇవ్వడం వెనకాల కూడా ఇటు మైత్రి మూవీస్తో పాటు అల్లు అర్జున్ ఒత్తిడి కూడా ఉండుంటుందని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే ఆయన భార్య చనిపోయింది, కొడుకు ఇప్పుడు హాస్పిటల్లో చావు బతుకుల మధ్యలో ఉన్నాడు, ఇంకా వెంటిలేటర్ పైనే చికిత్స పొందుతున్నాడు. కాబట్టి అతన్ని బయటికి రాకుండా అతను వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని ఇప్పటివరకు ఇటు మీడియా కానీ వేరే స్టేట్మెంట్ కూడా ఇవ్వద్దు అని చెప్పేసి ఆయనకి చెప్పినట్టు తెలుస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే అతను స్టేట్మెంట్ ఏదైతే ఫిర్యాదు చేసిండో ఆ ఫిర్యాదునే వెనకకు తీసుకుంటాడంటే ఖచ్చితంగా వీళ్ళ ప్రభావితం కనబడుతుంది. ఇప్పుడు అల్లు అర్జున్ బయట ఉన్నాడు కాబట్టి వాళ్ళ కుటుంబాన్ని ఇంకా ప్రభావితం చేసే అవకాశం కనబడుతుందని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. అందులో భాగంగానే సుప్రీంకోర్టుకు వెళ్ళి హైకోర్టు ఇచ్చినటువంటి మధ్యంతర బెయిల్ని రద్దు చేయాలని చెప్పేసి కూడా హైదరాబాద్ పోలీసులు కోరే అవకాశం కనబడుతుంది. ఈ రోజు లేదా రేపు పిటిషన్ వేసి అల్లు అర్జున్కి సంబంధించిన ఏదైతే కేసు అలో బెయిల్ తీసుకున్నాడో ఆ బెయిల్ని రద్దు చేయాలని చెప్పేసి కూడా హైదరాబాద్ పోలీసులు కోరే అవకాశం కనబడుతుంది. ఇక్కడ ఈ కేసులో అల్లు అర్జున్ పోలీస్ ఏదైతే సంధ్యా థియేటర్కి సంబంధించిన బెనిఫిట్ షోకి రావద్దని చెప్పేసి పోలీసులు ఒక లెటర్ ఇచ్చినప్పటికీ కూడా అప్పుడు మళ్ళీ అల్లు అర్జున్ అక్కడికి వచ్చిండు, అక్కడికి తొక్కిసలాటకు కారణం అయ్యాడని చెప్పేసి కూడా పోలీసులు కేసు నమోదు చేసి అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సామాన్యులైనా సెలబ్రిటీలైనా చట్టం ముందు ఒక్కటే అని చెప్పేసి కూడా అల్లు అర్జున్ అరెస్ట్ చేసి 14 రోజుల పాటు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. ఈ రిమాండ్ని అక్కడ పోలీసులు సంబంధించిన అరెస్ట్ని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి మధ్యంతర బెయిల్ని తీసుకోవడం జరిగింది. మధ్యంతర బెయిల్ పై అల్లు అర్జున్ బయట ఉంటే ఖచ్చితంగా ఇటు పిటిషన్దారులతో పాటు సాక్షులను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఆయన బెయిల్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం కనబడుతుంది. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది కూడా తెలిసే అవకాశం కనబడుతుంది. సురేష్, మరి ప్రెజెంట్ గాయపడ్డ శ్రీతేజ్ పరిస్థితి ఎలా ఉంది?
ప్రస్తుతం శ్రీతేజ్ ఇంకా వెంటిలేటర్ పైనే చికిత్స పొందుతున్నాడు. అతను 13 రోజుల నుంచి, ఎందుకంటే ఆ రోజు తొక్కిసలాట జరిగిన సమయం నుంచి కిమ్స్ హాస్పిటల్కి తరలించడం జరిగింది. అక్కడే వెంటిలేటర్ పైన చికిత్స పొందుతున్నాడు. ఇంకా అతని హెల్త్ బులెటిన్ పైన కూడా కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయలేదు. దీనిపైనే చాలా అనుమానాలు ఉన్నాయని చెప్పేసి కూడా ప్రజా సంఘ నాయకులు, పౌర హక్కుల సంఘ నాయకులు కూడా నిన్న హాస్పిటల్కి వెళ్ళిన సమయంలో వారికి వైద్యులు ఎలాంటి సమాధానం చెప్పలేదు. ప్రభుత్వం కూడా హెల్త్ సెక్రటరీ ద్వారా హాస్పిటల్కి వెళ్ళి పూర్తి హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేసి ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సెలబ్రిటీల సినిమాల సమయంలో అభిమానులు వెళ్ళి ఇలా తొక్కిసలాటలో ఒక తల్లి మృతి చెందడం, వాళ్ళ కొడుకు చావుబతుకుల మధ్యలో ఉండడం, వీటన్నిటికి సంబంధించి ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఆయన మళ్ళీ ముందస్తు మధ్యంతర బెయిల్కి సంబంధించి హైకోర్టు రావడంతో అల్లు అర్జున్ బయటికి రావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మరికొద్ది సేపట్లోనే హైదరాబాద్ కమిషనర్తో పాటు తెలంగాణ హెల్త్ సెక్రటరీ కూడా కిమ్స్ హాస్పిటల్కి రాబోతున్నారు. ఆ కిమ్స్ హాస్పిటల్లో బాబు పరిస్థితి పూర్తిగా వైద్యులను అడిగి తెలుసుకొని ఒక హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేసే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఈ బాబుకు సంబంధించి 13 రోజుల నుంచి వెంటిలేటర్ పై ఉన్నప్పటికీ కూడా బాబు ఆరోగ్యం మెరుగుపడుతుంది అంటున్నారు. కానీ ఎక్కడ కూడా అధికారికంగా హెల్త్ బులెటిన్ ఇప్పటి వరకు రిలీజ్ చేయకపోవడంపై అనుమానాలు ఉన్నాయని చెప్పేసి కూడా ప్రజా సంఘాల నాయకులు చెప్తున్నారు. ఖచ్చితంగా అల్లు అర్జున్ రావడం వల్లే అక్కడ తొక్కిసలాట జరిగింది. పోలీసులు పర్మిషన్ లేదు, మీరు రావద్దు, ఇక్కడ 2 రెస్టారెంట్లు ఉన్నాయి, హెవీగా క్రౌడ్ ఉంటుంది, మళ్ళీ సినిమాకి సంబంధించిన టికెట్లు కొనుగోలు చేసిన క్రౌడ్తో పాటు రేపు ఉదయం మళ్ళీ కంటిన్యూగా బెనిఫిట్ షోట్లకు సంబంధించిన అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో అక్కడి సంధ్యా థియేటర్ దగ్గరికి వచ్చారు. వారందరూ వచ్చిన సమయంలో బయట నుంచి లోపలికి వచ్చే సమయంలో కూడా క్రౌడ్ని కంట్రోల్ చేయలేము అని చెప్పేసి పోలీసులు లెటర్ రూపంలో తెలిపినప్పటికీ కూడా అల్లు అర్జున్ అక్కడికి రావడమే కాకుండా అక్కడ ఆయన బయటికి కారులో నుంచి వచ్చి అభివాదం చేస్తూ అభిమానులందరికీ కూడా కలిసే ప్రయత్నం చేసిన సమయంలోనే ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలోనే రేవతి అక్కడే ఆమె చనిపోవడం జరిగింది. ఆమె కొడుకు ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. కాబట్టి పోలీసులు ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకున్నారు. సంధ్యా థియేటర్ యజమానులతో పాటు సినిమా యూనిట్కి సంబంధించిన మరికొంతమందిపై, అదేవిధంగా మైత్రి మూవీస్ 2 రోజుల పాటు, ఎందుకంటే 4వ తేదీ 5వ తేదీ మైత్రి మూవీసే అక్కడ ప్రీమియర్ షోకి సంబంధించిన బెనిఫిట్ షోలని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బెనిఫిట్ షోల సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇక్కడ తీసుకోలేదు. అక్కడ పోలీసులు చెప్పినప్పటికీ కూడా అల్లు అర్జున్ అక్కడికి రావడమేతోనే అభిమానులు ఒక్కసారిగా థియేటర్లోకి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేయడంతో తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో రేవతి చనిపోయి ఆమె కొడుకు ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. కాబట్టి ఈ సమయంలో అల్లు అర్జున్ బయట ఉంటే ఖచ్చితంగా సాక్షులను, ఇటు ఎవరైతే బాధిత కుటుంబం ఉందో వాళ్ళని ప్రభావితం చేసే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ఈ ఆలోచనతోనే హైదరాబాద్ పోలీసులు సుప్రీంకోర్టులో అల్లు అర్జున్ బెయిల్ క్యాన్సిల్ పిటిషన్ వేయబోతున్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.